మహాశివరాత్రి సందర్భంగా కేసరగుట్ట భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనుశ్రీ ఇస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసర క్షేత్రం భక్తాదులతో కలకల్లాడిపోతుంది. ఉదయం నుంచి పోటెత్తుతున్న భక్తులు ఒక చిన్న సంద్రాన్నే భక్తజన సంద్రాన్నే తలపిస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో వస్తూ ఉన్న భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ రోజు ఆలయంలో ఎలాంటి విశేష కైంకర్యాలు ఉన్నాయో మనతో మాట్లాడేందుకు చైర్మన్ ఉన్నారు వెంకటేష్ శర్మ గారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5 రోజుల బ్రహ్మోత్సవం అంటే కీసరగుట్ట జాతర 5 రోజుల బ్రహ్మోత్సవం 13వ తారీఖు వినాయక పూజ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత నిన్నటి రోజు 14వ రోజు శివ కళ్యాణం అయిన తర్వాత ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత భగవంతుని అభిషేకం అయిన తర్వాత భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంచాము. ఈసారి గత సంవత్సరము భక్తులకు చాలా ఇబ్బంది జరిగింది. విఐపి పాసులు ఇష్యూ చేయడము, కార్లు అన్ని పైకి అలో చేయడం వల్ల భక్తులకు సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది జరగడం వల్ల ఈసారి విఐపి పాసులు రద్దు చేయడం జరిగింది. కొండపైకి వెహికల్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. జాగరణ ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో స్పేస్ సరిగా లేనందున కింద ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్కడ డయాస్ ఏర్పాటు చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ నైట్ మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని క్లాసికల్ డ్యాన్సులు, డ్రామాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మాసంలో కూడా మనకు మాస శివరాత్రిని వస్తుంది. అంటే అమావాస్య ఒక రోజు ముందు చతుర్దశి నాడు, బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి అంటాము. అయితే మాఘ మాసంలో వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. అంటే అమావాస్య ముందు వస్తుంది ప్రతిసారి కూడా. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినం ఏమిటి అంటే ఈ పండుగలోనే మనకు ఉంది అనమాట. శివరాత్రి అంటే అన్ని పండుగలు ఉదయం పూట వచ్చేటువంటి పండుగలు అయితే ఈ శివుడిని ఆరాధించాలి, రాత్రిపూట ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి రాత్రిపూట అంటే ఈ యొక్క ఒక మహర్షి శాపం వల్ల ఆ యొక్క శివుడు లింగ రూపం దాల్చారన్నమాట. అంటే రాత్రి సమయంలో లింగ రూపం దాల్చారు. దాన్నే లింగ ఉద్భవ సమయం అంటాం. ఏమంటాం? లింగ ఉద్భవ సమయం, లింగోద్భవ సమయం అంటాం అనమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి 12 నుంచి 2 గంటల ప్రాంతం జరుగుతుంది లింగోద్భవ కాలం. ఆ లింగ ఉద్భవించే సమయంలో మనం శివుని ఆరాధించినట్లయితే, శివుని ప్రార్థించినట్లయితే, ఉపవాసం చేసినట్లయితే, జాగరణ చేసినట్లయితే ఆ సమయంలో స్వామివారికి అభిషేకించిన, దర్శించిన, ప్రార్థించినా కూడా మనకు ఎన్నో జన్మలు చేసిన పాపం పోయి మనకు పుణ్యం కలిగి ఆ తద్వారా ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి శివరాత్రి ప్రత్యేకత. కనుక ఈ శివరాత్రి నాడు ఎవరైతే స్వామిని దర్శిస్తారో, తరిస్తారో, ప్రార్థిస్తారో, అభిషేకిస్తారో వారికి ఎటువంటి ఎన్నో జన్మలు చేసిన పాపం తొలిపోయి సకల ఈశ్వరాలు కలుగుతాయని చెప్పేసి శివపురాణం మనకు చెప్తూ ఉందమ్మా. ఈ మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి భక్తాదులకు ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా ఈ రాత్రి అంతా కూడా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరుగుతూనే ఉంటాయని ఆలయ అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ తోటబావి వద్ద నిర్వహించే పెద్ద పట్నం కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మహిళా భక్తులు పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. దాదాపు 40-50 వేల మంది పైనే భక్తులు సందర్శించుకుంటారు. మరియు వాళ్ళందరికీ కూడా తాగునీటి క్యూ లైన్స్లలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దర్శనాలు కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతూ ఉన్నాయి. స్వామివారి లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది అర్ధరాత్రి 12 గంటలకు. తర్వాత స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ తర్వాత ఉత్సవమూర్తులు ఈ తోటబావి దగ్గర ఉండేటువంటి పెద్దపట్నంకి ఉత్సవమూర్తులు తీసుకొస్తారు. స్వామివారి వచ్చిపోయిన వెంటనే మిగతా భక్తులు కూడా దాదాపు 30-40 వేల మంది పైనే ఇక్కడ పెద్దపట్నాన్ని సందర్శించుకొని మళ్ళీ మరోసారి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు సౌలభ్యత ఉండాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంచిరేవుల్లోని మచిలేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మచిలేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మహాశివుడిని ప్రార్థించినట్లుగా తెలిపారు. ఇప్పుడు అందరికీ ఆయురారోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని దేశ ప్రజలతో పాటు ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి అన్ని రకాలుగా ఆశీర్వాదం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఆ ఈశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం
ఈ మంచిరేవల్లోని మచ్చలేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది.